అరే నేను మర్చిపోయాను. పాండురంగడు తినడం లేదు కాబట్టి సఖు కూడా తినడం లేదు, అంతే కదా? ఇలా చూడు, నువ్వెన్ని దొంగ నాటకాలాడినా నేను అస్సలు నమ్మను. కోపం వస్తే 2 తగిలిస్తాను. తనకి భోజనం వడ్డించు. అలాగే అత్తయ్య. మారం చేయకుండా త్వరగా తిను. నువ్వెలా తినవో నేను చూస్తాను. నువ్వు తిననని మొండికేస్తే దగ్గరుండి మరీ తినిపిస్తాను. అమ్మమ్మా వచ్చా. సంగతులేంటి సకు? నేనొచ్చేసానుగా, ఇక మీరు దేనికి కంగారు పడకండి. అంతా నేను చూసుకుంటాను. మీరు దేనికి దిగులు పడకండి. నే సక్కు వాళ్ళత్తాని చూస్తూ ఊరుకుంటానా? ఇక్కడ పోయి వెలిగించకపోతేనే అత్తయ్యని నేనున్నాను. నా గారాల కోడల్ని నేనెలా పస్తులుంచుతాను? అన్నం వండి పిండి కూర చేసి తీసుకొచ్చాను. అంతగా తీసుకురావాలనుకుంటే ఇంకేమైనా తీసుకురావచ్చుగా. అయినా మాకిక్కడ తిండి గతి లేదనుకున్నావా? అయ్యో, ఇక్కడ పాండురంగడు లేడు కదా. ఆయన లేకపోతే పోయి వెలిగించకూడదు, అందుకే తీసుకొచ్చాను. కానీ మీరిక్కడ హాయిగా చపాతీలు చేసుకుంటున్నారు. అన్నట్టు సక్కు, ఇంతకే నువ్వు ఏం చేసావే? దేవుడెందుకు కోపగించుకున్నాడు? ఆయన కోపగించుకోలేదు, దాక్కున్నాడు. మేం దాగుడు మూతలు ఆడుతున్నాం. పాండురంగడు ఆట కోసం దాక్కోకుండా నిన్ను పరీక్షించడానికి దాక్కున్నాడేమో. రండి రండి, త్వరగా రండి. చూడండి, అటు చూడండి. అయ్యయ్యో, అందరూ చూడండి, సూర్యోదయమై చాలాసేపు అయ్యింది, ఏ మార్పు లేదు. నేను తెర గురించి అంటున్నాను. చూస్తారేంటి? అడగండి. రే అడగండిరా, గుళ్ళో ఏం జరుగుతుందో అడగండిరా, అడగండి. త్వరగా తెర తొలగించండి, మేము దేవుణ్ణి దర్శించుకోవాలి. తెర తెరవండి. రోజు నైవేద్యం పెట్టిన తర్వాత తెర తొలగిస్తారు కదా, తెర చాటున దేవుణ్ణి ఉంచరు కదా. మరి ఈ బాళ ఏంటి కొత్తగా? చెప్పండి, జవాబు చెప్పండి. చెప్పండి చెప్పండి. మీ గొంతుకేమైనా లడ్డం పట్టాయా? చూడండి, జవాబు చెప్పకపోతే ఊరుకోం. మీ పిలక నా చేతిలో ఉంది, అది మర్చిపోకండి. అయితే సరే, మీరెవరు జవాబు చెప్పకండి. కానీ ముక్కు నొక్కితే మాత్రం తప్పకుండా జవాబిస్తారు. నవకోట నారాయణ, మా అయ్యగారు ఇప్పుడిక్కడికి వేం చెయ్యబోతున్నారు. శివప్ప, నువ్వు ఆయనకైనా జవాబిస్తావా లేదా? ఆయన తిన్నగా ఇక్కడికే వస్తున్నారు, మన ఊరి ప్రజలందరితో పాటు. అత్తయ్య, ఏమైంది ఓమా? అయ్యో, అటు చూడండి, బయట అందరూ గుమ్ముకూడారు. ఆ దాము గ్రామస్తులకి లేనిపోని మాటలు చెప్పుంటాడు. ఓరి భగవంతుడా, జమీందార్ గారు కూడా వస్తారట. ఓర్ నాయనో, నిజంగానా? ఇంకా నయ్యో, నేనొచ్చాను. మీ కండగా నేనుంటానుగా, కంగారు పడకండి. రండి హరిబాబు, త్వరగా రండి. అందరూ వచ్చేశారు, తెర తీయండి. తప్పు చెయ్యకపోతే మీకు భయం ఎందుకట? ఆలస్యం ఎందుకు? తెర తొలగించండి. మీరందరూ ఇక్కడికి వచ్చి గొడవ చేయాల్సిన అవసరం లేదు. మీరింత అమర్యాదగా ఎవరితో మాట్లాడుతున్నారు? శివప్పతోనా? సరైన సమయం వచ్చినప్పుడు తెర తీయబడుతుంది. ఆగండి, ఆగండి, ఆగండి.
తెర తీసేంత వరకు ఒక్కడు కూడా ఇక్కడి నుంచి కదలకూడదు. మీ అందరి సమక్షంలో ఈ జమీందారు ఈ ఆలయంలో శివప్ప తెర ఎందుకు కట్టాడో ఆ నిజం వెలికి తీయబోతున్నాను. చెప్పు శివప్ప, నీ సమస్య ఏంటి? గ్రామస్తులకు సమాధానం కావాలి. సూర్యుడు నడినెత్తికొచ్చాడు. ఇంకా పాండురంగడి ముందు ఈ తెర ఎందుకుంది? మిమ్మల్నే మా అయ్యగారు అడుగుతున్నారు, జవాబు చెప్పండి. చెప్పండి. అనవసరంగా రాద్ధాంతం చేయకండి. సాధారణంగా దేవుని విగ్రహం ముందు తెర ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు తీస్తారు, అసలు దానికి సంబంధించిన వివరాలు మీకు తెలుసా? మన అలవాటేంటి? మనం దూరం నుంచి గుడిని చూసి దండం పెట్టుకుంటాం. మరి ఇవాళేంటి వింతగా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు ఇలా బెదిరిస్తున్నారు? బెదిరిస్తున్నారా? ఏ మహాజన్, మా అయ్యగారికి జాలి దయ చాలా ఎక్కువ. ఈ పాపి చేసిన మహాపరాధాన్ని చూడడానికి మీరు నిన్న ఎక్కడా లేరు కదా. కొంప మునిగింది. గుడిని అపవిత్రం చేసేశారు. ఈ శివప్ప కూతురు గుడిని అపవిత్రం చేసింది. ఒక అంటరాని పిల్లని ఈ పిల్ల అనుమతి లేకుండా ఆలయంలోకి తీసుకువెళ్ళిపోయింది. శివ 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 శివ. నిజమే నిజమే, శివుడు ఆలయాన్ని అపవిత్రం చేసింది. అవును, మా అయ్యగారు ఈ ఊరు ప్రజలందరి ముందు చెప్పారు. ఈ శివప్ప వాడి కూతురు కూడా గుడిని అపవిత్రం చేశారు. దేవుడికి కోపం వచ్చింది, అందుకనే వెళ్ళిపోయాడు.